నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు మొన్న శనివారం బోనీ చేసింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 3 వరుస ఓటముల తర్వాత సెంచరీతో జట్టును గెలిపించడం సంతోషంగా ఉందన్నాడు. వరుసగా విఫలమైనప్పటికీ జట్టు మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచడం గొప్ప విషయమని అన్నాడు. అయితే తన సెంచరీ సిఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్కు అంకితమిస్తున్నట్లు శాంసన్ చెప్పాడు. ఈ సెంచరీ తనకెంతో ముఖ్యమని అన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే నాపై నమ్మకంతో చెన్నై ఫ్రాంచైజీ ట్రేడింగ్లో నన్ను తీసుకుంది. తొలి 3 మ్యాచ్ల్లో విఫలమైనప్పుడు వారి నమ్మకాన్ని కోల్పోతున్నానేమో అని అనిపించింది. కానీ బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ చేయడంతో పాటు వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాను అని అన్నాడు. కొంతకాలం ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు మరో కొత్త ఫ్రాంచైజీకి ఆడటం కొంత కష్టమేనని, కానీ నాకు చెన్నై విషయంలో అది ఏనాడూ కనిపించలేదన్నాడు. అయితే వరుసగా 3 ఓటములు చూసినప్పటికీ శనివారం మ్యాచ్కు ముందు తామంతా కేవలం 50 సెకండ్లు మాత్రమే మీటింగ్ పెట్టుకున్నామని గుర్తు చేశాడు. ఆ 50 సెకండ్లు తాను ఒక టీంతో ఎంత కనెక్ట్ అయ్యాననేది చూపించిందన్నాడు. గతంలో తాను చాలాసార్లు విఫలమయ్యాను, కానీ నా బేసిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని పాటించడం ముఖ్యమని చెప్పాడు. అందుకోసం సపోర్ట్ స్టాఫ్తో కలిసి కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నానని తెలిపాడు. మ్యాచ్లో మంచి పార్ట్నర్షిప్స్ నెలకొల్పడం చాలా అవసరం. సో మా కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ కోసమే ఈ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాను. పరిస్థితులు ఎంత సవాలుగా ఉంటాయో నాకు తెలుసు, అందుకే ఈ ఇన్నింగ్స్ను ఆయనకు అంకితం చేయాలనుకున్నానని తెలిపాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.